సీరియల్ నటుడు ప్రతాప్ షా స్టార్మాలోని సూపర్ హిట్ సీరియల్ శశిరేఖ పరిణయంతో మనందరికీ సుపరిచితమై తెలుగువారి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక అనూష హెగ్డే కన్నడ అమ్మాయిగా తెలుగు బుల్లితెరకి పరిచయమైంది. మంచి మంచి సీరియల్స్తో మనందరి అభిమానాన్ని సంపాదించుకొని తెలుగుతో పాటుగా కన్నడలో కూడా సీరియల్స్, డాన్స్ షోస్తో ఫుల్ బిజీగా ఉంది. ముఖ్యంగా తెలుగులో తనకి సూర్యకాంతం సీరియల్తో మంచి నేమ్ వచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం అయితే కన్నడలోని ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంది. అనూష ప్రతాప్లు 2020లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నిన్నే పెళ్లాడతా సీరియల్ టైంలో చాలా తక్కువ టైంలోనే వీరిద్దరూ కలుసుకొని ఇష్టపడి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట 3 సంవత్సరాలు మాత్రమే మ్యారీడ్ లైఫ్ని లీడ్ చేశారు. గత 2 సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నట్లుగా సమాచారం. రీసెంట్గానే అనూష సొంత తమ్ముడు పెళ్లిలో కూడా ప్రతాప్ ఎక్కడా కనిపించలేదు. ప్రతాప్కి సంబంధించిన ఎలాంటి ఫోటో కూడా అనూష ఇన్స్టా అకౌంట్లో కూడా లేకుండా డిలీట్ చేసేసింది. కానీ ప్రతాప్ మాత్రం అనూష తన ఫొటోస్ని ఇన్స్టాలో అలాగే ఉంచేశాడు. అలాగే లాస్ట్ ఇయర్ కూడా వారి వెడ్డింగ్ యానివర్సరీకి విషెస్ని కూడా అందించారు. ఆ పోస్ట్కి అనూష ఒక లైక్ కానీ లేదా తిరిగి రీపోస్ట్ చేయడం కానీ ఏమీ చేయలేదు. దాంతో వీరిద్దరూ విడిపోయారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. వీరి కామన్ ఫ్యాన్స్ అయితే వీరిద్దరూ విడిపోకూడదు, కలిసే ఉండాలి, ఏ విషయం అఫీషియల్గా అనౌన్స్ చేయొచ్చు కదా అనే కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. వీరిద్దరూ మాత్రం ఎలాంటి ఈ వార్తపై ఖండించలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ జంట అంటే మీకు ఇష్టమైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.